ఎంత బైక్కి? బండికి 100 మనిషికి 50 రూపాయలు టికెట్. బండికి మనిషికి సపరేటా? అమ్మ అన్న కొరకు అయితే గట్టిగా ఎక్కడి వరకు వస్తుంది కొరకు బాగాను. మంచిగా నిద్రపోతున్నాడు పాపం, నైట్ అంతా నిద్రలేదేమో. ఎక్కడం కష్టం కాదు, ఇప్పుడు దిగడం కష్టం అనమాట. ప్రాపర్ ఆఫ్ రోడింగ్. వెళ్ళిన తర్వాత ఇంకా వాటర్ బాటిల్ అది ఖాళీ అయిపోతే ఇంకా ఖాళీ బాటిల్ అండ్ ఈవెన్ టిష్యూ కూడా, వైజర్ తీసుకున్న టిష్యూ కూడా అక్కడ ఏం పాడేయకుండా మేము తీసుకొచ్చాం. ఈ గ్రీనరీ అలాగే ఉంటే బాగుంటుంది, దాన్ని ఏం పాడు చేయకుండా. వెల్కమ్ బ్యాక్ గైస్. నైట్ మనం హాల్ చేసిన ప్లేస్ ఉంది కదా, ఇది అనమాట. అది టైం వచ్చి ఇప్పుడు 4:11 అయింది. 3 నుంచి ఎలా చేస్తా ఉన్నారు. నేను 3:30కి లేచి ఇంకా ఇదంతా కూడా ప్యాక్ చేసుకుంటాం మొత్తం అంతా చేసి ఇప్పుడు. సో గుడిసా రోడ్కి అయితే స్టార్ట్ అవుదాం మళ్ళీ మనం. ఏమైనా కలెక్ట్ చేస్తున్నారు మీది? మోయే మనీ కలెక్షన్. ఎంత బైక్కి? బండికి 100 మనిషికి 50 రూపాయలు టికెట్. బండికి మనిషికి సపరేటా? అమ్మ ఇదనమాట ఇక్కడ వ్యాపారం ఇప్పుడు జరిగేది. ఎంత ఘోరమో చూడండి. బండికి 100 రూపాయలు అంట బండి వెళ్ళడానికి, బండి మీద మనిషి వెళ్ళడానికి 50 రూపాయలు అంట. అంటే మనిషి లేకుండా బండి వెళ్ళిపోద్ది, నాకు అర్థం కాదు. ఇది వ్యాపారం టూ మచ్ కదా అసలు. ఇది 2 మచ్చా 3 మచ్చా వెళ్ళను. నైట్ ఏమో అక్కడ బిజినెస్ చేసుకుంటే టెంట్ బిజినెస్ చేసుకోవడం కోసం అని చెప్పి నైట్ ఆపేస్తున్నారు. వెళ్ళకపోతే తెచ్చినట్టు ఇంకా టెంట్స్ చేయాలి కదా, అదనమాట. ఓన్లీ టెంట్ వేసుకోవడానికి ప్లేస్ వేస్తే 300, టెంట్ వేస్తే 1500 అంట. చాలా కార్స్ అయితే ఇక్కడతో ఆగిపోతాయి. ఇక్కడ నుంచి ఎక్కలేక, అంతకుముందు కూడా కొన్ని కార్స్ ఉన్నాయి, ఒక 4-5 కార్లు అయితే అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి అప్ప బాగా ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కలేక. మనం కూడా జాగ్రత్తగా ఎక్కాలి. ఇది మన R15కి దండం పెట్టచ్చు అసలు. ఎందుకంటే అంత అప్లో ఉన్నదాన్ని కూడా స్కిడ్ కానీ ఏం అవ్వకుండా చాలా నీట్గా ఎక్కింది. దట్టు నా వెయిట్తో పాటు వెనకాల ఉన్న లగేజ్ వెయిట్ అరౌండ్ ఒక 50 kgs వరకు ఉండొచ్చేమో. చాలా బరువు ఉంది వెనకాల కట్టింది అయితే. నేను లగేజ్ మొత్తం సైడ్కి వెళ్ళిపోతుంది. ఆపైతే ఇంక సరి చేయాల్సింది లగేజ్. ఫైనల్లీ మనమైతే గుడిసా పైకి అయితే వచ్చాం, గుడిసా హిల్ స్టేషన్కి. బ్రో వాళ్ళు డ్యూక్లేస్కి వచ్చి అడ్వెంచర్స్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ రైడర్స్ ట్రూప్ అనుకుంటా, హైదరాబాద్ అడిగి వెళ్తూ కలిసి వెళ్ళిపోవడం బెటర్. ఇంకా వెయిట్ చేసిన తర్వాత టైం అయితే ఇప్పుడు 6 అయింది. 6 అయ్యేటప్పటికి ఇదిగో లైట్గా సన్ రైజ్ అయితే అవుతూ ఉంది. రంగురంగులుగా కనిపిస్తుంది స్కై అయితే మొత్తం. అండ్ నేను గోప్రో కూడా పక్కన పెట్టేసి ఇంకా టైమ్లెస్ పెడతా. క్యాంపింగ్ నైట్స్ వెళ్ళలేదంటే నాకు తెలిసి మార్నింగ్ క్యాంపింగ్ చేసుకున్నట్టున్నారు టెంట్స్ వాళ్ళందరూ కూడా. చలి మాత్రం నార్మల్గా లేదు, చాలా దొరుకుతుంది చలి అయితే. హెల్మెట్ ఒకటి తీస్తే అండ్ హ్యాండ్స్ గ్లౌస్ కూడా లేదు కదా, ఫ్రీజ్ అయిపోతుంది లిటరల్లీ. ఇంకా నైట్ స్టే చేసినప్పుడు ఎక్కడ ఏ రేంజ్లో ఉండదు మీరు ఊహించుకోవచ్చు. ఇగో బ్రో అయితే డ్రోన్ ఎగరేస్తున్నాడు. ఇదంతా కూడా మార్నింగ్ వచ్చి టెంట్ చేశారన్న కదా. అన్న కొరకు అయితే గట్టిగా ఎక్కడి వరకు వస్తుంది కొరకు బాగాను. మంచిగా నిద్రపోతున్నాడు పాపం, నైట్ అంతా నిద్రలేదేమో. ఇప్పుడు బైక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా బైక్స్ అయితే ఉన్నాయి కదా,
అడ్డుగా పెట్టేసి ఉన్నాయి. అవి తీస్తే కానీ మన బైక్ బయటకు వెళ్ళడానికి లేదు. అండ్ బైక్ పైకి రావడం కాదు, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి చూసారా, అది హైలైట్. ఇప్పుడు కిందకి వెళ్ళడం ఇంకా చాలా కష్టం ఈ రోడ్లో, ఆఫ్ రోడ్ కదా, చాలా సేఫ్గా వెళ్ళాలి. ఇప్పుడు వ్యూ అయితే ఎలా అనిపించింది మీరు అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అక్కడ ఎంత భారీ ఎత్తు లగేజ్ చేసుకుని ఎంతవరకు వచ్చింది, నెక్స్ట్ లెవెల్ అసలు. మొత్తం రెడ్గా అయిపోయింది, మొత్తం మట్టి పెట్టేసి నా డ్రెస్ కూడా అలాగే అయిపోయింది. ఇదిగో కింద చూడండి మొత్తం రెడ్డిష్ అయిపోయినాయి. అయితే మనం కిందకి స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడం కష్టం కాదు, ఇప్పుడు దిగడం కష్టం అనమాట. మన బైక్ మీద మన బండి ఇంకా చెప్పాలని చాలా బాగా తీసుకొచ్చింది, నన్ను బాగా తిప్పుతుంది. కానీ ఒక ఆఫ్ రోడింగ్ బండి ఉంటే మాత్రం వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తారు. ఆఫ్ రోడింగ్ బాగా వచ్చి స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే. టు బి ఫ్రాంక్ నేను తోలేస్తున్నా అంతే, R15 వేసుకుని ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం. కానీ ఆఫ్ రోడింగ్ బైక్తో అయితే అది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నది నేను చూడాలి. ఎప్పటికైనా మనం కూడా చేద్దాం, ఒక ఆఫ్ రోడింగ్ బైక్ అయితే తీసుకుని ఎక్స్పీరియన్స్ చేద్దాం. అది కూడా మనం వాళ్ళు నుంచి ఉంటున్నారు కదా, ఎదరా మన బండి మీద నుంచి వెళ్ళాం, ఒంగోవాలన్నమాట. ఆ ఒంగున్నప్పుడు ఎదరేమన్నా స్కిడ్ అయింది అనుకో, మూతిపళ్ళు రాలిపోతాయి. సో మూసుకొని కూర్చుని అలా అయినా సరే హ్యాండిల్ చేస్తూ ఉండాలి బండిని మనం. ఇక్కడ కనిపిస్తుంది వ్యూ ఎలా ఉందో, వేరే లెవెల్ అంతే. అంటే కొంచెం అంత పీస్ఫుల్ అనిపించట్లా మరీ నాకు. వ్యూ అంతా బాగుండింది, నాకు కావాల్సిన ప్లేస్కి వచ్చా. అయినా సరే ఏంటో సంథింగ్ బాదరింగ్ మీ. చూస్తున్నారు దుమ్మె ఎలా అడిగిస్తుందా, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. లగేజ్ ఇబ్బంది పెట్టింది కానీ బండి అయితే పాపం బుజ్జిమండ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది పెద్ద స్లోప్ అనమాట, ఇక్కడ నుంచి కింద ఒకటి ఉండిద్ది, ఇది పెద్ద స్లోపు అసలు ఈ గుడిసా మొత్తానికి. ఇదే కొంచెం పెద్ద స్లోప్ అనమాట. మనమేమో ఆన్ రోడ్ టైర్స్, ప్యూర్ హైవే రోడ్కి డిజైన్ చేసిన టైర్స్ మనవి. ఇక్కడ రోడ్డే ఉంది బట్ ఇది ఆఫ్ రోడ్ లెక్కే వస్తుంది నాకు తెలిసినంత వరకు. ఈ హైట్ ఇదంతా చూస్తే స్లోప్కి. మోరే బెటర్. ఇంకా ఇదిగో గ్రావెల్స్ స్మూత్గా చేయకుండా కొంచెం బయటకు వచ్చేటట్టు పెట్టారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ఈ గ్రావెల్స్ బయటకు వచ్చేసినాయి కదా, వాటి వల్ల స్కిడ్ అవుతాయి. ఒకసారి అవే లైఫ్ సేవ్ చేస్తే, ఒకసారి వాటి వల్ల అసలు ఏ తప్పు లేకుండా పడిపోతాం మనం. మోయమ్మోరే ఒకసారి చూడండి ఏ రేంజ్లో ఉందో. ప్రాపర్ ఆఫ్ రోడింగ్. ఫోర్ ఇంటూ ఫోర్లు ఎంత కష్టపడుతున్నాయంటే స్పోర్ట్స్ బైక్లు. మేము ఎంత కష్టపడుతున్నాం ఆలోచించండి. ఎందుకంటే స్కిడ్ అవ్వలేదు అన్నా కదా, తర్వాత 2 స్లోప్స్ వచ్చినాయి, జర్రు అంటే వెళ్ళిపోయింది మన బండి అయితే. బ్రేక్ కొడుతుంటే వెళ్ళిపోతుంది, బ్రేక్ కొడితేనేమో స్కిడ్ అయిపోతుంది, బ్రేక్ కొట్టకపోతేనేమో జయ్యమని వెళ్ళిపోతుంది. 60 స్పీడ్గా తీసుకుంటుంది వెంటనే. ఆ స్పీడ్లో వదిలేమంటే ఇంకా అలా కిందకి వెళ్ళిపోతాం. వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది రోడ్ అయితే. మనం ఇందాక చూసిన సూర్యుడు కూడా ఈయనే. ఇప్పుడు బాగా మండిపోతున్నాడు. ఇందాకడేమో ఎర్రగా యాపిల్లా ఉన్నాడు. అక్కడే ఆ బ్రో వాళ్ళు కూడా మన ఆపోజిట్ టెంట్ అనమాట. వాళ్ళు ఏం చేశారు, టెంట్ అలా కొంచెం కొన్ని సామాను అక్కడ చేసుకుని లగేజ్ లేకుండా వచ్చారు. నేనేమో పిచ్చోళ్ళు లేక మొత్తం లగేజ్ అంతా సర్దుకుని వచ్చాను. టైం వేస్ట్, పడుకోవడానికి లేకుండా. ఇక్కడ మోత కూడా మోయాల్సి వస్తుంది, నాతో పాటు బండి మోస్తుంది కదా. ఇది దీన్ని మేము నైట్ స్టే చేసాం కదా, ఆ ఏరియాకి అయితే వచ్చాం మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ స్టే చేశారు కాబట్టి ఇక్కడ ఇలా చెత్తగా ఉంది. అదే పైన చేసి ఉంటే కనుక ఆల్మోస్ట్ అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. అందుకని బ్యాన్ చేస్తున్నారు, మోస్ట్లీ వెళ్ళనివ్వట్లేదు టెంట్స్ అవన్నీ కూడా.
మేము వెళ్ళిన తర్వాత ఇంకా వాటర్ బాటిల్ అది ఖాళీ అయిపోతే నేను ఖాళీ బాటిల్ అండ్ ఈవెన్ టిష్యూ కూడా వైజర్ తీసుకున్న టిష్యూ కూడా అక్కడ ఏం పాడేయకుండా మేము తీసుకొచ్చాం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే లైక్ మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు తెలిసినంతవరకు వాళ్ళు బాగానే ఉంటారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొంచెం షేర్ చేస్తారు. సో పొరపాటుని తెలియకుండా ఎవరైనా చేస్తున్నా సరే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళైతే మంచిగా ఫాలో అవుతారని చెప్పేసి నేను అయితే చెప్తున్నా. సో నన్ను అయితే రాంగ్గా తీసుకోకండి. మీరు అందరూ మంచిగా నాకు తెలుసు. మీరు ఎక్కడ అలా చెత్తది పాడేసి చిరాకైతే చేయరు. గ్రీనరీగా ఉంచుకుందాం. సో కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేయండి దీన్ని. ఇంకా ఈ క్యాంపింగ్ ఏరియా నుంచి కూడా బ్రో వాళ్ళు మొత్తం ప్యాక్ చేసుకున్నారు. మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇంకా మారేడుమిల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి యాక్చువల్ ఫేస్ వాష్ అవన్నీ చేసుకోవాలి. బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని మారేడుమిల్లి ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేసి నేను వీళ్ళతోటి కలిసి వద్దాం అనుకుంటున్నా. భద్రాచలం నుంచి వస్తారంటే వీళ్ళు అలాగా హైదరాబాద్కి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫారెస్ట్లో ఇవి. ఈ గ్రీనరీ అలాగే ఉంటే బాగుంటుంది. దాన్ని ఏం పాడు చేయకుండా ఇన్నర్ పీస్ దొరుకుద్ది అనమాట ఎలాంటి చోటుకు వచ్చినప్పుడు. ఏదో వీడియో తీయాలి చేసేయాలి అన్నట్టు కాకుండా మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు. నేనైతే దానికోసం వస్తాను, అందుకనే ప్రిఫర్గా వస్తాను అనమాట నేనైతే. గైస్ మనమైతే ఇప్పుడు మారేడుమిల్లి దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ మారేడుమిల్లి సెంటర్లోకి. అండ్ ఫస్ట్ ఇప్పుడు మనం చేయాల్సిన పని బంక్కి వెళ్ళాలి. పెట్రోల్ బంక్కి వెళ్ళి బ్రో వాళ్ళు పెట్రోల్ కొట్టించాలి. అండ్ కొంచెం ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇంకా ఆకలి వేస్తుంది బాగా. బాయ్ టు మారేడుమిల్లి సెంటర్కి బాయ్. బట్ ఎదరికి వెళ్తే మనకి ఇంకా కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, అవి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ఏరియా చూసారు కదా, ఇది ఏంటంటే పుష్ప షూటింగ్ జరిగింది అనమాట. పుష్ప 1. అండ్ ఆ లెఫ్ట్ సైడ్ ఉంది కదా పందు టైపు, దాని కిందనే అప్పుడు సుకుమార్ వాళ్ళు కూర్చుని ఉన్నారు. యాక్చువల్లీ డైరెక్టర్ సుకుమార్ గారు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. అప్పుడు నేను లాస్ట్ టైం రైడ్కి వచ్చినప్పుడు పుష్ప షూటింగ్ అయితే జరుగుతుంది. ఏ సీన్ అంటే చెక్ పోస్ట్ సీన్ ఉంటుంది కదా, అదనమాట. బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో అదే అది చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది. ఇటైతే ఇది ఒక రివర్ అయితే క్రాస్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇది గోదావరి అనుకుంటున్నా. గోదావరి రివర్ ఏమో. అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కడితో మన సైడ్ అయిపోయినట్టే. ఐ మీన్ ఆంధ్ర అయిపోయి ఇక్కడ నుంచి తెలంగాణ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. వెహికల్స్ వస్తుంటే వాటి దగ్గరికి వెళ్ళిపోయి నిలబడి చూస్తున్నాయి ఏమన్నా ఇస్తారని చెప్పి. తినడానికి ఏమైనా ఫుడ్ ఇస్తారేమో అని నిలబడుతున్నాయి. ఫైనల్లీ భద్రాచలం రీచ్ అయ్యాము. మా వాళ్ళు మాత్రం ఎక్కడో బాదుకుంటూ వెళ్ళిపోయారు. అభిరామా ఏం చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నావా? హాలిడేని ఈరోజు? సరే అయితే బాగా చదువుకో. ఇప్పుడైతే మనం భద్రాచలంలో ఉన్నాం. ఇదిగో భద్రాచలం. నేను అందరూ ఏజెన్సీ అంటారంటే ఏదో చిన్నదేమో అనుకున్నా, కానీ పర్లా బాగానే ఉండింది. కొంచెం పెద్దగానే ఉంది టౌన్ లాగా. అన్ఫార్చునేట్లీ మేమైతే ఇప్పుడు టెంపుల్కి ఏమి వెళ్ళట్లేదు. ఇంకా ప్లాన్ ఏంటంటే ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళాలని ప్లాను. సో టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. ఎక్కడి నుంచి దండం పెట్టుకుని మనసారా జై శ్రీరామ్. భద్రాద్రిలోని కొత్తగూడెం. ఇది కొత్తగూడెం సిటీ అయితే క్రాస్ చేస్తున్నాం ఇప్పుడు మనం. రాత్రి మనతో ఉన్నారు కదా ఒక అన్న వాళ్ళు, 4 మెంబర్స్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగూడెం నుంచి వచ్చారు యాక్చువల్లీ. ఇది నదిలో లేదు, మొత్తం దెబ్బ అయిపోయింది. ఇది అయితే లెఫ్ట్ సైడ్ ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంది. ఇది ఖమ్మం ఏరియాలో ఈ బ్రిడ్జ్ కానీ. అండ్ ఈ రివర్ ఏంటో మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి గైస్. అసలు వాటరే లేని బ్రిడ్జ్, రివర్ కూడా. ఇప్పుడు హైదరాబాద్ హైవే మీదకి వచ్చేసాం. కోదాడ ఇక్కడ నుంచి ఒక 19 or 20 కిలోమీటర్స్ ఉండింది. అండ్ సన్సెట్ కూడా అయిపోతుంది ఇప్పుడు. హైదరాబాద్ అయితే ఇంకా 200 కిలోమీటర్లు చూపిస్తుంది. ఊరు వెళ్తున్నప్పుడేమో మార్నింగ్ సన్ రైజ్ చూసాము. అండ్ ఈరోజు ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్ వెళ్తుంటే సన్సెట్ చూస్తున్నాం. ఇదిగో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా?
సన్సెట్ అవుతూ ఉండింది ఇప్పుడు. ఆ సన్సెట్ చూడటం హ్యాపీనెస్గానే ఉంది, కానీ సన్సెట్ అయిపోతుందని చెప్పి బాధగా ఉంది నాకు. హైదరాబాద్ చీకటి పడిపోతే ఇబ్బంది పడుతుంది కదా రైడింగ్కి. బ్రో వాళ్ళు వచ్చారు కదా ముగ్గురు, వాళ్ళు ఇక్కడ కోదాడ దగ్గర నుంచి ఇలాగ కింద నుంచి డైవర్షన్ తీసుకుంటున్నారు మహబూబ్ నగర్ వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు అయితే. నేనైతే ఇంకా ఎక్కడి నుంచి సోలో మళ్ళీ మార్నింగ్ నుంచి వాళ్ళు తోడుగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ సోలో అవుతున్నా. సోలో రైడ్, లెట్స్ గో టు హైదరాబాద్. అండ్ మేబీ వెళ్ళేటప్పటికి చీకటి పడిపోవచ్చు. అండ్ వ్లాగ్ కూడా ఎక్కడితో ఎండ్ చేద్దామని చూస్తున్నా. వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీకు తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పెట్టగానే మీకు. ఓకే దెన్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్, సీ యూ, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.